ఆగండి ఆగండి, సమ్మర్ స్పెషల్ కదా, చూసేద్దామా మామిడికాయతో ఏదైనా పికిల్. పికిల్ పికిల్ మామిడికాయ చట్నీ. మీరు పీసెస్ చేస్తారా లేకపోతే తురిమి చేసుకుంటారా? మా ఇంట్లో అయితే తురిమి చేసుకుంటాం. పీసెస్తో అంత నచ్చదండి మనకు. అందుకే మేము మామిడికాయ తురిమి చట్నీ చేస్తాం. ఇలా పై తోలు మొత్తం తీసేసి పడేయడమే కోర్స్. అండ్ ఆ పైన తోలు తీసేసిన దాన్ని ఇలా మంచిగా తురిమితే మంచిగా సన్నగా మంచిగా వస్తుంది. అండ్ చెయ్యి అయితే నొప్పేస్తుందండి. యూ కెన్ ఆల్సో ట్రై. మంచిగా తురిమి వాటిని కూడా పడేయడమే, ఇంకేంటి. ఇదిగోండి ఎంత మంచిగా వచ్చింది. దీంట్లో మనం ఇప్పుడు చట్నీ చేసుకుందాం. దీంట్లో మనం కొన్ని ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసి పొడి చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మనం తురిమింది ఉంది కదా, దాంట్లో మనకు సరిపడా కారం అండ్ మనకు సరిపడా ఉప్పు, ఇంకా మళ్ళీ వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది. వెల్లుల్లిపాయలు వేసుకొని అండ్ ఇందాక పొడి చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసి ఇది మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసిన తర్వాత మనం ఆయిల్ వేడి చేసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు వేసి ఇలా కొంచెం బ్లాక్ అయ్యే వరకు పెట్టుకుంటాం కదా, అది అప్పుడే వేయొద్దండి. దాంట్లో కొంచెం చల్లారాక మనం ఇందాక మిక్స్ చేసిన దాంట్లో వేసి కలుపుకుంటే మన మ్యాంగో పికిల్ రెడీ. చూస్తుంటే నోట్లో నీరు వస్తున్నాయి కదా, మీరు ట్రై చేయండి. చాలా బాగా టేస్టీగా ఉంటుంది. పీసెస్ కంటే ఇదే చాలా బాగుంటుంది. పీసెస్తో చేసుకుంటే పీసెస్ అలాగే పడేస్తుంటాం కదా, బట్ ఇది మనం మ్యాంగోస్ కూడా అలాగే తురిమింది ఉంటుంది కదా, మంచిగా తినేయచ్చు. ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్.